స్ట్రెస్‌కి, బీపీకి ఏమన్నా సంబంధం ఉందా? స్ట్రెస్‌కి, బీపీకి డైరెక్ట్ రిలేషన్ ఉందండి. స్ట్రెస్ పెరిగే కొద్దీ బీపీ కూడా మనకు పెరుగుతుంది. చాలా జర్నల్స్‌లోను పబ్లిష్ ఉన్నాయి. స్ట్రెస్‌కి డైరెక్ట్‌గా రిలేషన్ బీపీ పెరుగుతుందని. ఎలా పెరుగుతుందంటే స్ట్రెస్ వల్ల మనకి సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయితే గనుక దానికి సంబంధించిన హార్మోన్స్ నారెడ్రిలిన్, ఎడ్రిలిన్ అంటాం. వాటి న్యూరో హార్మోనల్ మీడియేటర్స్ వాటి వల్ల బీపీ డైరెక్ట్‌గా హార్ట్ రేట్ పెరగటం, బీపీ పెరగటం, వాస్కులర్ రియాక్టివిటీ పెరగటం వీటన్నిటి కారణాల వల్ల బీపీ పెరుగుతుంది. అలాగే స్ట్రెస్ వల్ల కార్టిసాల్ కూడా పెరుగుతుంది. కార్టిసాల్ పెరిగితే కనుక బాడీలో ఫ్లూయిడ్ రిటెన్షన్ అవ్వటం, సోడియం రిటెన్షన్ అవ్వటం ఇట్లాంటివి జరగటం వల్ల స్ట్రెస్ వల్ల డైరెక్ట్‌గా బీపీ అనేది పెరుగుతుంది. స్ట్రెస్ తగ్గించుకుంటే బీపీకి తగ్గిద్దా లేదా అంటే దానికి కూడా మనకి ఎవిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం యోగా చేస్తూ ఉంటాం. యోగా ఆర్ మెడిటేషన్ డైరెక్ట్గా వివిధ జర్నల్స్లోనూ పబ్లిష్ అయింది. ఏంటంటే యోగా చేయటం వల్ల, మెడిటేషన్ చేయటం వల్ల మనకి బీపీ డైరెక్ట్గా డిక్రీజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.